స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు హృదయపూర్వక శుభాభివందనములండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. తండ్రి, ప్రారంభ ప్రార్థన నుండి సండే స్కూల్ నుండి తండ్రి, వాక్య పఠనం నందు పాటల యందును తండ్రి నడిపించిన విధానమునకై తండ్రి స్తుతులు స్తోత్రాలు. నాకు ముందుగా మీ కుమారులను నిలబెట్టి తండ్రి, ఈ లోకపు తల్లిదండ్రుల పోకడను, ఆ తల్లిదండ్రుల విధానములు తండ్రి ఎలా ఉన్నవో, లేక తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి అన్న, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి అన్న, ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాక్యం అనేది అవసరమని గ్రహించుకునేలాగా తండ్రి కృప చూపించండి. మరికొన్ని మాటలు తండ్రి మీ గ్రంథము నుండి ఆలోచించుకుని చూడగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా దయచండి. మీరు మాలో ఉంచిన ఉపకారాత్మ తండ్రి మా నోట మీ మాటలుంచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా పలికించి, ఇదిగో దాసుడు ఆలకించుచున్నాడు, చెవియొగ్గు ఉన్నాడు, సెలవిమ్మని చెప్పిన రీతిగా మీ కుమారులుగా తండ్రి మేమందరము కూడి ఉండగా మీ మాటలు వినిపింపజేయండి. మీ మాటలు ఎంత మాధుర్యమైనవో మమ్మల్ని జీవింపచేసేవి తండ్రి కృప చూపించండి. మమ్మల్ని మరింత మేలైన స్థితిలోనికి తండ్రి నడిపించడానికి మీ యొక్క వాక్య సహాయాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని తండ్రి మీ ప్రియకుమారుడు మరక్షకుడు ప్రభువునైనా యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకునిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా కారణాన్ని చెబుతున్నాడు ఇక్కడ. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు చక్కగా దేవునికి ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరితే ప్రతి ఒక్క విషయాన్ని మనకి గ్రహింపకిస్తాడు. ప్రియమైన వాళ్ళారు, ఎన్నో సంగతులు తెలియని వాటిని మనకి నేర్పిస్తాడు దేవుడు. ఎందుకనగా అని వివరణిస్తున్నాడు ఇక్కడ. ఇందుకీ పైన భాగంలో మొదలెట్టిన మాటలను మనం చూస్తే కనుక అపోస్తులుడైన పౌలు గారు అవివేకంగా ఏమన్నా మాట్లాడతాడా? ఎలాంటి జ్ఞాని అతడు ఆయన అపోస్తులుడైన పౌలు గారు అంటే, పాత నిబంధన గ్రంథం మీద చాలా పట్టున్నవాడు. ఆయన బోధకుడుగా ఉన్నాడు, నిష్టగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు కృపలోనికి వచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరగని వారు ఎవరయ్యా అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుందంటే దౌర్భాగ్యులు అని సెలవిస్తుంది. దౌర్భాగ్యుడు అంటే ఏదో భూతి పదం అని అనుకోకండి, ఆలోచన చేయకండి. అంటే భాగ్యము లేనివాడు, ఏ భాగ్యము లేనివాడు. దౌర్భాగ్యుడు అంటే ఏ భాగ్యము లేనివాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరగకపోతే ఈ లోకంలో ఎంత సంపద ఉన్నా, కోటాని కోట్ల రూపాయలున్నా, ఎంత బంగారం ఉన్నా, లేక ఎంత భవంతులున్నా, ఎన్ని పొలాలున్నా, తినడానికి ఎంత ఆహారం ఉన్నా, వాడు ఎలాంటి వాడు?
దౌర్భాగ్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ భూమి మీద వాటి కోసం ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఎదరికి వెళుతూ ఉంటారు. ఎవరైనా మరణించినప్పుడు మన జీవితాలు కూడా ఇలాంటివే అని శ్మశానానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటలు ఏమని చెబుతారు అక్కడ? మనం కూడా రేపు ఇంతే కదా బ్రదరు, మట్టిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత సంపాదించుకున్నాడో, ఎంతో చదువు ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో ధనం ఉంది, ఎంతో అన్నీ ఉన్నాయి. కానీ ఏమైపోయాడు? చివరికి ప్రాణం పోయింది, మట్టిలోనికి వెళ్ళిపోయాడు అని. ఆ శ్మశానానికి వెళ్ళేసరికి ఆ శ్మశానంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాతి పెట్టడానికి కానీ లేక కాల్చడానికి కానీ వారితో వెళ్ళిన వారందరూ చెప్పే మాటలు ఏమిటి అంటే ఈ వైరాగ్యపు మాటలే సెలవిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తునందు ఉన్నవారికి అలాంటి నిరీక్షణ కాదు. మనం మరణించిన మన మరణాన్ని దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, మన మరణాన్ని దేవుడు ఏం చెబుతున్నాడంటే క్రీస్తునందు నిద్రించిన వారు అంటున్నాడు. క్రీస్తునందు నిద్రించిన వారం మనం, మరణం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారు మరణములో నుండి దేంట్లోకి దాటారట? జీవములోనికి దాటేశారు. ప్రభు యొక్క శరీరమును ఎందుకు ప్రాముఖ్యమైందిగా మనం ఎంచుకోవాలంటే, ఇదిగో నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు ఎప్పటికీ మరణించడు అని చెబుతున్నాడు ప్రభు. మరణం ఎలా వస్తుంది? పాపం వలన వస్తుంది. ఏ రాష్ట్రం అది? మన ఫ్లైట్ కూలిపోయింది కదా, అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్టణం నుంచి లండన్కు ప్రయాణమై వెళుతుండగా ఇంజిన్లు ఎన్ని ఉంటాయండి? 2 ఇంజిన్లు ఉంటాయి. ప్రతి ఫ్లైట్కి కూడా 2 ఇంజిన్లు ఉంటాయి. ఎందుకు? చాలా అవసరం ప్రయాణంలో. ఒక ఇంజిన్ చెడిపోతే ఏమవుతుంది? ఇంకొక ఇంజిన్ పనిచేసేస్తుంది, గమ్యాన్ని చేర్చేయాలి. ఎందుకంటే బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు లేక ట్రైన్లో వెళ్ళేవాళ్ళు చాలా సామాన్యులు వెళుతూ ఉంటారు ప్రయాణంలో. ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు చాలా ధనవంతులు వెళుతూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవిగా ఎంచుకుంటున్నారు. కానీ దేవుడు నీ జీవము ఏ పాటిది అని ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్క మనిషిని. నీ జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేవారట. ఎంత ఒక్క అరగంట ప్రయాణం, కొన్ని మైళ్ళు ఎత్తు వెళ్ళి ఏమైపోయింది? కూలబడిపోయింది. దానిలో ఉన్న ఫ్యూలు మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఎముకలు కూడా దొరకవేమోనండి ప్రియమైన వాళ్ళారా. ఎముకలు కూడా దొరకవేమో. నిజంగా అందులో యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం తీసుకున్న వాళ్ళు, రక్షణ పొందిన వారు ఉన్నారనుకోండి, వారి గురించిన బాధ అవసరమే లేదు. ఎందుకంటే మృతులను సముద్రము సహితము ఏం చేస్తుందట? వారికి అప్పగిస్తుంది, దేవునికి అప్పగించేస్తుంది. మృతులను గాలిలో కలిసిపోయిన, బూడిదిగా మారిపోయిన, ఏమైపోయినా కానీ వారి శరీరాలను ఈ ప్రకృతి ఏం చేస్తుంది? దేవునికి అప్పగించేస్తుంది. ఇదిగో నీ పిల్లల యొక్క శరీరాలు అని దేవునికి అప్పగిస్తుంది. యేసుక్రీస్తులో లేక మరణించిన వాడి గతేమిటి? యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఉండి మరణించిన వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేది చాలా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు తెలియచేస్తున్న మాటలను మనం గ్రహించుకుంటే ఏమంటున్నాడు? కొంచెం అవివేకంగా మాట్లాడతాడు ఆ పౌలు గారు. ఒక దైవజనుడు, అపోస్తులుగా ఎంచబడిన వాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అతన్ని ప్రత్యేకించి రక్షించుకున్నవాడు, అన్యజనులకు అపోస్తులుడిగా నియమించిన దేవుడు ఒక అవివేకిని ఎంచుకున్నాడా? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు?
అంటే ఆయన తగ్గించుకున్నట్లుగా స్వభావం మనకి కనబడుతూ ఉన్నది. కొంచెం అవివేకం. అంటే ఒకవేళ మనం చెప్పిన వాక్యం అవతల వారికి అర్థం కాక అపార్థం చేసుకున్న దైవజనుడు అనేవాడు దేవునిలో నుంచి తొలగిపోకుండా ఉండాలని ప్రార్థించాలి వారిని. వారికి మరీ విషదంగా అర్థం అయ్యేటట్లుగా వాక్యాన్ని నేర్పించమని పరిశుద్ధాత్మను మనం ప్రాధేయపడాలి. ఆ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, కొంచెము అవివేకంగా నేను మాట్లాడినను, మీరు సహింపవలనని కోరుచున్నాను. సహించాలయ్యా మీరు కోరుకుంటున్నాడు. ఎందుకు? అసలు వాక్యం చెప్పాలంటే ఈ రోజున మనమైతే కొన్ని గంటల పాటు వాక్యాన్ని ధ్యానించి వాటిని రాసుకుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. ఈ రోజున దైవజనులు చాలామంది, 199 మంది. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఆ మాదిరిగా ప్రకటన చేసిన వాడు కాదు. ఎందుకంటే ఆయనకి ధర్మశాస్త్రం మీద కానీ లేక దేవుని యొక్క వాక్కుల మీద కానీ ఆయనకి ఎంతో పట్టున్నది. ఎవరైనా ఒక ప్రశ్న వేశారా, ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలిగినటువంటి సత్తా అతనిలో ఉంది, అపోస్తలుడైన పౌలు గారిలో. అతనే ఏమంటున్నాడు, నేను అవివేకంగా మాట్లాడితే మీరు నా గురించి ఏమనుకోకండియా అంటున్నాడు. అంటే ఏం చెబుతున్నాడు చూడండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడట? సహింపవలనని కోరుచున్నాను, నన్ను గూర్చి మీరెలాగైనా సహించడి అని చెబుతున్నాడు చూడండి. దేవాశక్తి. ఏ ఆసక్తినికి? దేవుని యొక్క ఆసక్తట. దేవుడు పనప్ప చెప్పాడు, ఆ పనిని నేను చెయ్యాలి. ఎలాగైనా ఒక మనిషిని అగ్నిలో నుండి నేను లాగాలి. ధర్మశాస్త్రంలో ఉన్న వారిని ఎలాగైనా, నా ఇంటి వారిని లేక యోధా జాతి వారిని, ఇశ్రాయేలీలు వారిని నేను రక్షించుకోవాలి అన్నది ఆయన యొక్క తలంపు. ప్రియమైన వాళ్ళారా, రోమీలకు రాసిన పత్రికలు మనం చదువుతుంటే ఎలాగైనా సరే యేసుక్రీస్తు జ్ఞానంలోనికి వారిని తీసుకురావాలని ఆయన కోరిక కలిగి ఉన్నానని చెబుతాడు. ఒక్కసారి ఆ మాట చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఉంటుంది మాట చూడండి. 10వ అధ్యాయం చూడండి. మొట్టమొదటి వచ్చిన ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల గురించి, యూదుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? వారు ఎలాంటి వారట? దేవుని గురించి ఆసక్తి కలిగిన వారు. దేవుని గురించి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని గూర్చి అయితే వారికి ఏముంది? ఆసక్తి ఉంది. దేవుడు తెలుసు వారికి. కానీ ఎక్కడ మోసపోతున్నారు వీళ్ళు? ఎక్కడ మోసపోతున్నారండి? మోషే మాకిచ్చిన ధర్మశాస్త్రము అని ఒక మోషే దగ్గర ఆగిపోతున్నారు. దేవుడు మాకిచ్చిన గ్రంథము అని చెప్పట్లేదు. దేవుడు మాకిచ్చిన ఆజ్ఞలు అని చెప్పట్లేదు. ఏం చెబుతారు వీళ్ళు? మనం చదువుతూ ఉంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారిని వీళ్ళు ధిక్కరించడానికి గల మూల కారణం ఏమిటి అంటే, వీళ్ళు దైవజనుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఇలాగిచ్చాడు కదా అని అనాలి. కానీ ఏమంటారు వాళ్ళు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇలా ఉంది. మోషే ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఎవరిచ్చారండి? ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? ఆజ్ఞలు ఎవరిచ్చారు? నిబంధనలు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. వారేమంటున్నారు? మనుషులు. మోషే అంటున్నారు. ఎక్కడ బ్రేకప్ అయిపోతుందో చూడండి ఒకసారి. మనుషుల మీద ఆధారపడకూడదు ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క వాక్యం ఆసక్తి కలిగి ఉంటే ప్రయోజనం లేదు. కానీ ఆ ఆసక్తి ఏమై ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు. ఏం చెబుతున్నాడు చూడండి.
వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ లోపం? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏ జ్ఞానానుసారం కాదు? ధర్మశాస్త్ర జ్ఞానానుసారమైంది. ధర్మశాస్త్రం కూడా ఏమంటున్నాడు దేవుడు? జ్ఞానానుసారమైంది అది. కానీ దానికి మించిన జ్ఞానం యేసుక్రీస్తు కృప ఈ లోకానికి వచ్చింది గనక ఏం చేయాలి వీరు? అసలు వీళ్ళ నిరీక్షణ అంతా ఏమిటి? మెస్సయ్య రాబోతున్నాడు, మాకు రాజు రాబోతున్నాడు, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజ్యం వస్తుంది ఈ భూలోకానికని ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ ఆయనే ప్రత్యక్షమైనప్పుడు, ఆయనే ఆ యొక్క లేఖనాల ప్రకారం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని వారు గ్రహించలేకపోయారు. ఎందుకు అంటే మోషే ఇచ్చిన నిబంధనలను వారు కళ్ళకి కట్టుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఏం చేస్తారు ఇలా? కొన్ని కెమెరాలు వస్తున్నాయండి ఈ మధ్యన. టీవీ ఒక సెల్ ఫోన్ చూస్తున్నారు కదా, అప్పుడు ఇలా చూడక్కర్లేదు. ఒక ప్రపంచాన్ని చూడాలన్నా, లేకపోతే ఒక పిక్చర్ను దూరంగా ఉన్నదానో, లేకపోతే ఏంటది ఒక కళ్ళజోడులాగా పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకుని 3D కాదు, లెన్స్ కూడా కాదు, దాన్ని ఐడియా లేదు నాకు, దాన్ని పెట్టుకుని చూస్తున్నారు వాటిల్లో. అంటే ఇంకా బాహ్య ప్రపంచమేమీ కనిపించదు. ఆ కళ్ళజోడు పెట్టుకునేటప్పటికి లోపల ఒక సెల్ ఫోన్ లాగా పనిచేస్తూ ఉంటుంది, దాన్ని పనిచేస్తూ ఉంటుంది. అవన్నీ పిక్చర్స్ అన్నీ అందులో కనబడతాయి. అంటే కళ్ళకే పెట్టేసుకుంటున్నారు. అలాగా ఇశ్రాయేలీయులు ఏం చేసేసారంటే ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఆజ్ఞల్ని పదిలిపరిచేసుకుని యేసుక్రీస్తు రాబోతున్నాడు, మమ్మల్ని ఈ పాపపు చెర నుంచి విడిపించబోతున్నాడు అనే ఆలోచన మానివేసి, నిజంగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, నిజంగా ఆ కన్య మరియ గర్భము ధరించి ఆమె శిశువుని కన్నప్పుడు, అవన్నీ నెరవేరుతున్నప్పుడు ఇవి నిజమే కదా, దేవుడు రాయించాడు కదా అనే ఆలోచన లేకుండా వారు ధర్మశాస్త్రాన్ని పట్టుకునే వేలాడుతున్నారు. అంటే మనకున్న ఆలోచన, మనకున్న జ్ఞానం అది జ్ఞానానుసారమైందై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు కదండి. అందుకని అవివేకంగా మాట్లాడినను నా గురించి సహించుకోండి కొంచెం అంటున్నాడు. ఈ సహింపు అనేది లేక ఈ గ్రహింపు అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే వస్తుందండి. ప్రియమైన వారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలోకి వచ్చేద్దాం చూడండి. అంటే ఇశ్రాయేలీయులకి భక్తి ఉంది, దేవుని మీద ఆసక్తి ఉంది, కానీ ఎలా లేదు? అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా వారికి ఎలా లేదు? జ్ఞానానుసారమైన ఆసక్తి కాదట. ఉన్న ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞానానుసారమైందై ఉండాలి. క్రీస్తును వెంబడించేదై ఉండాలి, క్రీస్తును అంగీకరించేదై ఉండాలి. క్రీస్తును వారు తృణీకరించారు, క్రీస్తును వారు స్వజనులే సిలువ వేసేశారు. ప్రియమైన వాళ్ళ, ఎందుకు? వారికి ఉన్న కళ్ళకు కట్టుకున్న చీకట్లు అలాంటివి. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు జీవాన్ని వారు వద్దనుకున్నారు. ఎవరిని కావాలనుకున్నారు? ఒక బందిపోటు దొంగని విడుదల చేసే ఒక ఆనవాయితీ ఉంది నాకు అని ఆ అధిపతి అడిగినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? అతన్నే విడుదల చేయండి, ఈయన వద్దయ్యా, మాకు ఎన్నో సూచక క్రియలు చేశాడే, చనిపోయిన వారిని బ్రతికించాడే, కొద్దిపాటి ఆహారాన్ని ఎన్నో వేల మందికి పంచిపెట్టాడే, ఎన్నో అద్భుతాలు చేశాడే, ఏం చేశాడని, ఏ చెడ్డ కార్యం చేశాడని సిలువకు అప్పగించేయాలనుకుంటున్నారు వీళ్ళంటే. ఇదిగో మోషే చెప్పిన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు. మోషే చెప్పిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన. మా నియమ నిబంధనలు వేరు, మా ఆచారాలు వేరు, మా వ్యవహారాలు వేరు. ఇవన్నీ కాదని క్రొత్తగా ఏదో చెబుతున్నాడు అనే విషయాన్ని బట్టి యేసుక్రీస్తుని ద్వేషించారు. ప్రియమైన వాళ్ళ, ఆనాటి ఇశ్రాయేలీయులు, యూదులు. వాక్యం గ్రహింపుంటే, లేఖనాలను వారు ఎప్పుడైనా ధ్యానించి ఉంటే, ఎప్పుడైనా గమనించి ఉంటే,
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనే ఈ రాజ్యాన్ని దావీదు రాజ్యముగా ఏలబోతూ ఉన్నాడు, మమ్మల్ని యుగయుగాలు అని హత్తుకునేవారు ఆయన్ని. ఆ సిలువ యాగం జరగాలని దేవుడు రాయించే పంపించాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలే, హత్తుకోవలసిన వారే, వారిని సన్మానించవలసిన వారే ఏం చేశారంటే సిలువ మరణానికి అప్పగించేశారు. ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇదే. అందుకనే నేను అవివేకంగా ఈ సంఘంతో మాట్లాడుతున్న మాటలు కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహించుకోండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎలాంటి చాతుర్యం కలిగిన వాడు తెలుసా? వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి కలిగిన వాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడేవాడు. ఎలాంటి వాడినైనా సరే 1-2 నిమిషాల్లో యేసుక్రీస్తుకు దాసుడిగా చేసేయగలిగిన వాడు. ఒక రాజు ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా చూస్తున్నావా అని ఏమని బిరుదిచ్చాడు తెలుసండి ఆయనకి? నీవు ఎక్కువగా జ్ఞానాన్ని చదవడం వలన, ఎక్కువ విస్తారమైన చదువు చదవడం వలన నువ్వు ఏమైపోయావు? వెర్రివాడి అయిపోయావు అంటున్నాడు రాజు. యేసుక్రీస్తు గురించి నిజముగా సత్యముగా ప్రకటించాలి, నిజంగా నియమ నిబంధనలతో జీవించాలని కోరుకుంటే ఎదుటి వ్యక్తి ఎలా చూస్తాడంటే ఒక చులకనగా చూస్తాడు మనల్ని. ఏమీ చేతగాని వారిగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానానుసారమైంది కానప్పుడు ఆసక్తి ఉంది. దేవుని పని చెయ్యాలి, దేవుళ్ళో ఎదగాలని ఆసక్తి ఉంటే సరిపోదు. కానీ ఆ ఆసక్తి ఎలా ఉండాలి? జ్ఞానానుసారమైంది అయి ఉండాలి. ఆ జ్ఞానం లోక జ్ఞానం కాదు. కానీ లోక జ్ఞానం అయితే ఏమవుతుంది? పోయేది జ్ఞానం, లోక జ్ఞానం. క్రీస్తు జ్ఞానం అయి ఉండాలి మనం. ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇక్కడ చెబుతున్నాడు పాయింట్, ఎందుకో చెబుతున్నాడు అది. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసేటట్టు. ఎందుకోసం? ఒక సంఘాన్ని ఎందుకు ప్రధానం చేస్తున్నాడు? ఒక స్త్రీగా పోల్చి క్రీస్తు రాబోతున్నాడు 2వ రాకడలో. మీరందరూ ఎలా ఉండాలి అంటున్నాడు అక్కడ. పవిత్రురాలైన కన్యక అంటే ఏ పురుషుడిని ఎరుగని కన్యక వలె ఉండాలి. మీరు పవిత్రురాలుగా ఉండాలి. ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. నాలో కొంచెం పాపం దాచుకున్నానంటే కుదరదు ప్రియమైన వాళ్ళారా. అలా అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే హృదయాంతరంగములను ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ. ఈ లోకపు భర్త అయితే కనుగోలేడండి, కనుక్కొనలేడు. మొన్నొక మీడియాలో ఒక వార్త విన్నాను. కొత్తగా పెళ్ళయిందట, హనీమూన్కి వెళ్ళారట వాళ్ళు. ఏం చేశాడు? ప్రియుడితో ఒక 2-3 సెటప్ చేసి డబ్బు ఇచ్చి చంపించేసింది. కనుగొనలేకపోయాడు పాపం. అసలు ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ప్లాన్ చేసి చంపేయడం ఎందుకు? ఆ ఇష్టం ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే అయిపోయేదిగా. వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? ఈ లోకంలో నువ్వు ఎవరైనా సరే నీ హృదయంలో ఏముందో నేను చెప్పలేను, నా హృదయంలో నువ్వు ఏముందో చెప్పలేవు. కానీ పరలోకపు తండ్రి హృదయాంతరంగములను ఎరిగిన వాడు. పాపము చేత హృదయాన్ని ఉండకూడదు దేవుణ్ణి ఆరాధించడానికని. దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలని నీ హృదయాన్ని, నా హృదయాన్ని యేసుక్రీస్తు అని ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి కలువరి సిలువలో ప్రాణత్యాగం చేయించి ఆ రక్తంతో నీ హృదయాన్ని కడిగితే ఒక మూల కొంచెం ఉంచుకుంటానంటున్నావు. ఏమని? పాపాన్ని. సహిస్తాడనుకుంటున్నావా దేవుడు? దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులం కాదండి. నేను పాపిని అనుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి అసలు అర్హులం కాదు మనం. దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది ప్రియమైన వాళ్ళారా. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనుషులు కనిపెట్టలేకపోవచ్చు,
ఆదికాండం 31వ అధ్యాయము. ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళి చూద్దాం. యాకోబు గారి గురించి, రాహేలమ్మ గురించి ఒక మాటను చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 31వ వచనం చూడండి. యాకోబు, నీవు బలవంతముగా నీ కుమార్తెలను, 30వ వచనం నుంచి చదవండి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన వెడల వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగిలింతివనగా. అపార్థం చేసుకుంటారండి మనుషులు, ఎందుకంటే తెలియదు. యాకోబు ఎన్ని సంవత్సరాలు అతని దగ్గర ఉన్నాడు? యాకోబు ఎవరతను? మేనమామ. యాకోబుకి లాబాను ఎవరండి? మేనమామ. అంటే తల్లికి సుయాన సోదరుడు, రక్త సంబంధి. ఎన్నో సంవత్సరాలు అతనికి ఊడిగం చేశాడు. అన్ని సంవత్సరాలకు వాళ్ళ దగ్గర ఉన్న బంధాన్ని దేవుడు ఆయనకు తోడై ఉన్నాడనే మాటను గ్రహించాడు. అతను చేస్తున్న పరిచర్య చాలా మంచిది అని యోచిస్తున్నాడు లాబాను. కానీ సమయం వచ్చేసరికి అపార్థం చేసేసుకుంటున్నారు. చూసాడా? మనుషుల్లో ఉండే లక్షణాలు ఇవి. ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు? నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళు. నీ తండ్రి జ్ఞాపకం వచ్చాడా? చానాళ్ళు ఇక్కడ ఉన్నావు, బాగుంది, నాకు పరిచయం చేసావు, బాగుంది, కానీ వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపో. కానీ ఒక అభియోగాన్ని ఆయన మీద పెడుతున్నాడు. ఏమి పెడుతున్నాడు చూడండి. నా దేవతలను ఎలా దొంగిలించితివనగా. దేవతలను దొంగిలించాడని వెంటపడి రావాల్సిన అవసరం ఏముందండి అతనికి? అసలు అవి మట్టివి కాదు. ఇండ్లలో ఇప్పుడు పూజించుకున్నట్లుగా రాళ్లతో చెక్కుబడిన బంగారం, వెండి ఎంతో ఆ కాలంలో చవక. ఎందుకంటే పూర్వకాలంలో రూపాయి బిళ్ళలో దేంతో చేసేవారు? వెండి, బంగారంతో కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే విలువ గల వస్తువులు పట్టుకుపోతున్నాడనే ఒక బాధతో వెంటాడి వచ్చేసి వెళ్ళిపోవచ్చు కదంటారు. నాన్న, మీ నాన్న జ్ఞాపకం వచ్చాడా? వెళ్ళిపోయావు. ఏంటి నా వస్తువులు ఏంటి పట్టుకుపోతున్నావు నువ్వు? చూడండి, వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగిలించితివనగా. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడితిని. ఇవాళ పరిగెట్టుకుని ఆగండి నా వెనకాల వస్తున్నారు వాళ్ళు. వస్తున్నప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? కూతురుని తీసుకెళ్ళిపోతాడేమో, అసలు 7 సంవత్సరాలు పాలేరుతనం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను నేను అని ఈయన భయపడుతున్నాడట. భార్యలను తీసుకుపోతాడమ్మా, వెళ్ళిపో, కూతుర్లో నువ్వు తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళిపోవాలి, కూతురు దగ్గర కూడా ఆపేస్తాడు అనుకుంటున్నాడు అని ఈయన భావిస్తున్నాడు. చూడండి, భయపడితిని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. ఎందుకంటే ఈయన తీయలేదు కాబట్టి చెబుతున్నాడు ఆ మాట. ఎవరి దగ్గర నీ దేవతలు కనబడునో వారు బ్రతకూడదయ్యా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినప్పుడు 34 వచనం చూడండి. అన్ని వెతుక్కుని రాహేలు దగ్గరకు వచ్చాడు. చూడండి, రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూచి నప్పటికి అవి దొరకలేదు. అన్నీ తడివి చూసాడట. మనుష్యుడు కదండి. ఇంకేం జరిగింది చూడండి, చదవండి. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబుకి కూడా తెలియలేదు విషయం. అర్థమవుతుందండి? అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు ఒక మనుషుడు మోసం చేశాడు అనుకోండి, ఏం తెలీదు, ఒక మనిషికి తెలీదు.
తెలియకపోవచ్చు. కానీ హృదయాంతరంగముల్ని ఎరిగిన వాడు, నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆ యేసుక్రీస్తును ప్రాణత్యాగం చేసిన వాడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడు అంటే, అపోస్తులుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఎలాగా, కన్యకను వలె, పరిశుద్ధమైన కన్యకను వలె యేసుక్రీస్తుకు నిన్ను సమర్పించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ పవిత్రురాలైన కన్యక ఆయనకే ప్రదానం చేయాలనుకుంటున్నాను నిన్ను. పవిత్రత అనేది అంత ప్రాముఖ్యమైనదా అంటే అంత ప్రాముఖ్యమైనదే. హృదయంలో పవిత్రత లేనిదే దేవుణ్ణి ప్రార్థించడానికి మనకి అర్హత లేదు. ప్రియమైన వాళ్ళరా, అది చెబుతూ కిందకి ఏమంటున్నాడంటే, అవ్వమ్మను అపవాది మోసగించినట్లుగా మీ హృదయాలను చెరుపుకోకండి, మీ విశ్వాసం మీద మీ జీవితాలను కట్టుకోండి, యేసుక్రీస్తు అనే బండ మీద మీ జీవితాలను కట్టుకోండి అని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కొంచెం పాపం దాచుకుని పరలోకం వెళదాం అనుకుంటున్నారు చాలామంది. పాపం చేయకుండా ఎలా ఉంటాము అనే ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. మనల్ని పాపము నుంచి విడిపించింది దేవుడు. ఎందుకంటే పాపం చేయడానికి కాదు, పవిత్రులుగా బతకడానికి, అనేకులను పవిత్రులుగా మార్చడానికే మన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక అంటున్నాడు, ఉండాలంటున్నాడు. ఏం ఉండకూడదు అంటున్నాడు? కళంకం ఉండకూడదట. అంటే పాపం కొంచెం ఉంచుకోవచ్చా? ఓ చెంచాడు యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నారా? మనుషులు కాబట్టి యాకోబు గ్రహించుకోలేకపోయాడు. ఎవరి దగ్గర అంటే తేవలేదు అనుకుంటున్నాడు, పాపం భార్య తేలేదు అనుకున్నాడు. ఎవరి దగ్గర ఉంటాడో మరణానికి శాపం కూడా ఇచ్చేసాడు. మనుషులు కాదు. ప్రియమైన వాళ్ళ దేవుని శక్తిని మనం ఎరుగక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడి, మన నోటి వెంబడి వచ్చే మాటను కూడా దేవుడు లెక్కల్లోనికి తీసుకుంటాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తోటి సహోదరులతో మాట్లాడినప్పుడు నీ సహోదరులనే మాట్లాడాలి, కానీ దుర్భాష ఏది కూడా మాట్లాడకూడదు. చెబుతున్నాడు చూడండి ఇంకా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా, మహిమగా చూడాలనుకుంటున్నాడు నిన్ను. ఆయన తన ఎదుట దానిని అంటే సంఘాన్ని నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు. నాకు కొరింథీ పత్రికలు ఏమంటున్నాడు? పరిశుద్ధమైన దానిగా నేను ప్రదానం చేశాను యేసుక్రీస్తుకి అని చెబుతున్నాడు. పవిత్రురాలైన కన్యకనుగా యేసుక్రీస్తుకి సమర్పించాలని కోరుకుంది నాకు. మీరు అలా పరిశుద్ధంగానే ఉండండి. అంటున్నాడు, ప్రియమైన నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించేసుకున్నాడట. ఎందుకు? పవిత్రురాలైన కన్యకను వలె చూడాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ కల్మషము నీలో ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నది ఇది. మేము మనుషులం కదా, ఎలా బ్రతకగలం చెడు లేకుండా అనే ఆలోచన మనది. ప్రియమైన వాళ్ళారు, మనల్ని మహిమ గల వారిగా చూడాలని దేవుని ఆశ.
పరలోకం వెళ్ళాలని ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చి ప్రశ్నించినప్పుడు శిష్యులు కూడా అంటారు ఏమనంటే, అయ్యి బాబు, ఇలాగైతే భక్తి చేయడం చాలా కష్టం కదా, పరలోకం ఎవరు వెళ్తారయ్యా? అసలు పరలోకం ఎవరు వెళ్తారు? అది మనుషులకు అసాధ్యమే, దేవునికే సాధ్యము అంటున్నాడు. దేవునికే సాధ్యం అంటే యేసుక్రీస్తుకుని తండ్రి అయిన దేవుడు ఉండడానికి చేసుకున్నాడా పరలోకాన్ని? మీరు నేను అందరూ ఆయనతో పాటు ఉండాలని కదా చేసుకున్నాడు. అంటే మనుషులుగా ఉన్న మనము దేవ స్వభావములోనికి మారాలని మన హృదయాంతరంగములను పరిశుద్ధపరిచాడు దేవుడు. ఎందుకంటే ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయములోనే ఉందట పాపపు రోగం. ఈ లోకంలో ఎక్కడికైనా వీళ్ళు, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళు, ఏ మందైనా ఉందని ఆలోచన చేస్తే లోకంలో ఎక్కడ ఏది కనబడదండి హృదయాన్ని కడగడానికి. వాక్యమనే ఉదక స్నానం ద్వారానే నీవు హృదయం కడగబడాలి. పవిత్రురాలైన కన్యకునుగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ కళంకం నీలో ఉండకూడదు అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దశలోనీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. 10వ వచనం గాడిని చూద్దాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఎలా కోరుకుంటున్నాడు? మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, అంటే రెండో రాకడలు వస్తున్నప్పుడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యం, నింద ఉండకూడదు. ఇది పరిశుద్ధుడు కాదు అనే నింద ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తం వలన కడగబడ్డాడు, ఈయన పరిశుద్ధుడు అనే ఒక సాక్ష్యాన్ని మనం పొందగలగాలి. అర్థమవుతుందండి? అంటే పవిత్రత అనేది దేవుడు హృదయాంతరంగాలను చూసేవాడు. దేవుణ్ణి మోసపరచడానికి వీల్లేదు. ఏదో ఒకటి మన హృదయంలో ఉంచుకుని మనుషుల్ని మోసపరిచినట్లు దేవుణ్ణి మోసపరుద్దామనుకుంటే ఏమవుతాం? యాకోబే ఏం చేశాడు? తెలియక అది జరగలేదు నా కుటుంబంలోనని శాపం ఇచ్చేసాడు ఆమెకి. యేసుక్రీస్తును కాదని కానీ పరిశుద్ధాత్ముణ్ణి మనలో ఉంచుకుని ఏవో ఆలోచనలు మనం చేస్తే పరిశుద్ధాత్మను మనం తృణీకరించిన వారుగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడు నా ద్వారా బోధ చేస్తూ ఉన్నాడు. చాలా గమనించుకోవాలి. అసలు పాపానికి ప్రేరేపించే బోధ కాదు. పాపం ఎలా జయించాలి, పాపాన్ని జయించాలంటే మనలో పరిశుద్ధతను కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్ముడిని మనం ఎలా నమ్మాలి అనే బోధనని చేస్తూ ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు లేదో? అపోస్తలుడు పౌలు అవివేకంగా మాట్లాడినట్టుగా చెబుతున్నాడు. కానీ ఎంత వివేకం కలిగిన వాడు ఆయన ఆలోచన చేస్తే ఆయన మాటలు అర్థం కావని పేతురు గారు సాక్ష్యం ఇస్తాడు. సామాన్యులకు అర్థం కావట అవి. క్రీస్తునందు జ్ఞానం నేర్చుకోవాలని ఒక విలువలతో కూడిన జీవితాన్ని మనం దేవుని ముందు పెట్టి మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క వాక్యాన్ని నీకు దేవుడు నేర్పిస్తాడు. ఆ వాక్యాన్ని ఎందుకు రాయించాడు, ఆ వాక్యంలో ఉన్న సారం ఏంటి, ఎవరికి రాయించాడు, అది మనం తీసుకోవాలా, సంఘం తీసుకోవాలా, బయట ఉన్న వారికి ఏంటి అనే గ్రహింపును దేవుడు తప్పక మనకి అనుగ్రహిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో
పరామర్శించుచుటయు ఇహలోక మాలిన్యము. ఏమన్నాడు చూడండి పాయింట్. ఇహలోకంలో ఏముంటుంది? మాలిన్యం ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఈ లోకంలో నుంచి వచ్చాం. ఆ పాపపు లో మగ్గిపోయి ఇది వరకు వచ్చాం. ఏమంటున్నాడు? నిజంగా నువ్వు భక్తి చేయాలంటే దేవుని ఎదుట ఇవి చెబుతున్నాడు. ఇహలోకపు మాలిన్యమును తనకంటే మనకే విశ్వాసులకు అంటకుండా చూసుకోవాలంట. ఏమో ప్రభు అంటుకుంది, కొద్దిగా కొంచెం ఉంచుకున్నాను ఇక్కడ. మనుషులకు కనపడకపోవచ్చు, మనం ఇస్త్రీ బట్టలు వేసుకున్నాం కానీ వైట్ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి మనుషులకు కనపడకపోవచ్చు. ఎవరిని మోసం చేస్తాం మనం? దేవుణ్ణి మోసం చేస్తామా? దేవుడు ఏమైనా ఆలోచన లేని వాడా? హృదయాంతరంగములు ఎరిగిన వాడు. చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా చేయాలి మనం భక్తి. ప్రభు యొక్క శరీరం దగ్గరకు వస్తున్నామంటే వివేచన కలిగి ఉండాలి. అది సామాన్యమైంది కాదు. ఇది గుడారములో పరిచర్య చేసేవారికి అర్హత లేనిది. పాత నిబంధనలో గుడారాల్లో పరిచర్య చేసేవారు కదా. ఆ యాజకులు ఎవరైనా వచ్చి, యూదులు ఎవరైనా వచ్చి మేము రొట్టెలో పాలు పంపులు పొందుతామంటే వారికి అర్హత లేదు. ఎప్పుడు అర్హత అంటే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తే వారికి కూడా అర్హతది. ఎబ్రీ గంధకర్త చెబుతాడు ఆ మాటలు. గుడారములో పరిచర్య చేసేవారికి దీన్ని తినే అధికారం లేదట. కానీ రాజైన దావీదు సముఖపు రొట్టెలు, సామాన్య ప్రజలు తినకూడని రొట్టెలు కూడా ఆనాడు తిని దేవుడు కోపపడకుండా ఉన్నాడని చెబుతున్నాడు ఆ మాటలు. కానీ ప్రభు యొక్క శరీరం అలాంటివి సముఖపు రొట్టెలు లాంటివి కాదు. ప్రభువు బల్ల, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము చాలా పరిశుద్ధమైనది. నేను పాపినేమో అనే పాపజ్ఞప్తితో మనం తీసుకుంటే కనుక ఇంకా మనలో పాపాన్ని ఇముడ్చుకుని దీన్ని తీసుకోవడానికి యోగ్యుడని అనుకుంటే చాలా ప్రమాదంలో మనం ఉన్నట్టు. కనుక ఎవరికూ మనం సమాధానం చెప్పక్కర్లేదు. కానీ దేవుడి దగ్గర మోకరించినప్పుడు హృదయమునకు కల్మషం తోచకుండానట్లుగా మనం జీవించాలి. మన హృదయమే మన మీద నేరారోపణ చేయకుండానట్లుగా మనం జీవిస్తే కనుక మనం అర్హులు. దేవుని ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. పవిత్రురాలైన కన్యకనుగా యేసుక్రీస్తుకే అప్పగించాలని అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఎలా కోరుకుంటున్నాడు? నిజమైన భక్తి ఏదంటే చెబుతున్నాడు, ఈ ఇహలోకపు మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకూడదు. నేను శరీరంలో ఉన్నాను కదా, కొంచెం అంటుకుంటే దారంటే వెళ్ళేటప్పుడు డస్ట్ పడుతుంది కదా అంటే నీ ఆజ్ఞలు ఏందే ఏది నీ దగ్గరికి రాదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఈ రోజున అపవాది క్రియల మీద కూడా నీకు శక్తినిచ్చాడు దేవుడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. వాటిని ఎదిరించాలంటే నీకు శక్తినిస్తున్నాడు. వాటిని అన్నిటినీ నువ్వు ధరించుకోవాలి శక్తి కలిగిన వాడిగా. యథార్థమైన భక్తి దేవుణ్ణి ఆరాధించడానికి ఒకటే ఒక అర్హత. అవ్వమ్మను ఆదామును ఎందుకు పంపించేశాడు ఆయన సన్నిధి నుంచి దేవుడు? దేవుని యొక్క మాటను తిరస్కరించినందుకు అపవిత్రులైపోయారు. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు. ఆ మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్న మానవ జాతి దేవుని సన్నిధికి దూరమైన వారు కడపటి ఆదాము ద్వారా యేసుక్రీస్తు ద్వారా పవిత్రతను చేకూర్చుకుని సంఘముగా, సమాజముగా, పవిత్రురాలైన కన్యకనుగా మనం అందరము చేయబడ్డాం. ఈ రోజున హృదయాల్లో ఏదో కలవరపరిచే బోధల ద్వారానో లేక మనుషుల ద్వారానో, అదే చెప్తున్నాడు కిందకి వెళ్ళేసరికి, ఏ సువార్త అయినా సరే మిమ్మల్ని కలవరపరిచేదైంది దాన్ని పక్కన పెట్టండి, మీరు పరిశుద్ధులు అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనల్ని పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించలేకపోతున్నానంటే ప్రభు శరీరానికి దూరంగా ఉండండి కొంతకాలం. ప్రభువు తప్పనిసరిగా దేవుడు నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. కానీ పరిశుద్ధతలో లేకుండా సమాజంతో ఆ యొక్క పాలు పంపుల్లో పాలు భాగస్తులు అయితే కనుక శాపగ్రస్తులుగా అయిపోతాం. అనేకులు ఏమవుతున్నారట? నిద్రిస్తున్నారట. కనుక చాలా జాగ్రత్త కలిగి మనం
ప్రభు శరీరాన్ని తీసుకోవాలి, ప్రభు రక్తాన్ని తీసుకోవాలి. ఇది పరిశుద్ధులకే ఇవ్వబడింది కనుక ఈ మాటలన్నిటినీ గమనించుకోవాలి. పవిత్రురాలైన కన్యకునిగా దేవుడు యేసుక్రీస్తుకి అప్పగించాలని అపోస్తుడైన పౌలు గారి ద్వారా రాయించిన మాటలు ఎంతో విలువైనవి. మనల్ని పవిత్రులుగా చూడాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. కనుక ఈ మాటలన్నీ మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన ఆమె నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవ. పవిత్రాలైన కన్యకునుగా ఒక్కనే పురుషునికి క్రీస్తుకు సమర్పించాలని సంఘమును సిద్ధపరుస్తున్నట్లుగా అపోస్తుడైన పౌలు గారి ద్వారా రాయించిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇదిగో కళంకము లేని స్త్రీగా నేను సంఘమును చూడాలని తెలియచేస్తున్న మాటలను బట్టి ఇహలోక మాలిన్యమును అంటించుకోకూడదని యాకోబు గారి ద్వారా రాయించిన మాటలను బట్టి మేము ఎలా జీవించాలో తండ్రి మాకు నేర్పించండి అయ్యా. మనుషులపైన ఆధారపడే జీవితాలు మాకు వద్దు దేవా. మీ యొక్క కృపావాక్యమునకు తండ్రి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు సుబోధలో, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో, యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా మేము జీవించులాగన దీవించండి, ఆశీర్వదించండి. సంఘము ఎంత ఉత్తమమైనదో, ఎంత పవిత్రురాలో చెబుతూ ఉన్నారయ్యా. మా పవిత్రతను మేము కాపాడుకొనడానికి తండ్రి అపవాది మాటలను నమ్మకుండానట్లుగా తండ్రి మిమ్మల్ని మహింపరిచే వారిగా మేము జీవించే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని తండ్రి. ప్రభు శరీరంలోనికి తండ్రి పాలు పంపులు అవుతుండడానికి చేరుతుండగా మీరే కృప చూపించి మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ త్వరలో రానయ్య యేసుక్రీస్తు ప్రభువుల పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.